నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి హత్యలో విభిన్న కోణాల్లో మనం వాదనలు వింటున్నాం. అయితే పాస్టర్ ప్రవీణ్ సహోదరునికి చాలా దగ్గర స్నేహితుడిగా ఉంటూ ఆయన గురించి నాకు అంతా తెలుసు, ఇది ముమ్మాటికి ఇదే అని చెప్తున్నారు డాక్టర్ అనిల్ కుమార్ గారు. మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. అయితే మీకు తెలుసు, సోషల్ మీడియాలో కూడా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది విభిన్న రకాలుగా విభిన్న మీడియా ఛానళ్ళలో అనేక రకాలుగా మనకు వార్తలు వినబడుతున్నాయి. ఇవన్నీ ఒకవైపు పెడితే పాస్టర్ ప్రవీణ్ గారికి మీరు దగ్గర స్నేహితులు అంటున్నారు. వారి గురించి మీకేం తెలుసు? మీ స్నేహం ఎప్పటి నుంచి మొదలైంది, ఎప్పటి వరకు ఎండ్ అయింది? ఆ విషయాలు ఒకసారి V3 న్యూస్తో పంచుకోండి. పాస్టర్ ప్రవీణ్, ఐ కాల్ హిమ్ ప్రవీణ్ అని అంటాను నేను. నన్ను అన్న అంటాడు. ప్రవీణ్ నాకు దాదాపు 10 సంవత్సరాలుగా తెలుసు. మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుపుకోవడానికి కొన్నిసార్లు మేము వాళ్ళ ఫెసిలిటీస్ని వాడుకునే వాళ్ళం నేరేడుమెట్లలో. అంతేకాకుండా ఆన్ అండ్ ఆఫ్ మేము హరిహర కళా భవన్లో తెలుగు క్రైస్తవ ఇంటలెక్చువల్ సమ్మిట్ చేసినప్పుడు ప్రవీణ్ అప్పుడు యుఎస్లో ఉన్నాడు. యుఎస్లో ఉన్నప్పుడు నేను మాట్లాడి దీన్ని ఒక ఆర్గనైజ్డ్ ప్లాట్ఫామ్గా తీసుకొద్దాము. బైబుల్ మీద చాలా దుమారం జరుగుతున్న రోజులు అవి, బైబుల్ తగలబెడుతున్న రోజులు అనమాట. ఆ టైంలో సో క్రైస్తవ కమ్యూనిటీ నుండి ఖచ్చితంగా మనం కౌంటర్స్ ఇవ్వాల్సిందే అని మొదలుపెట్టిన వ్యక్తిని నేను దాదాపు 2018లో. సో ఆ టైంలో ప్రవీణ్ని నేను ఆ ప్లాట్ఫామ్కి ప్రెసిడెంట్గా ఉండాలి అని నేను అడిగినప్పుడు ఓకే అన్న, నేను వచ్చిన తర్వాత మాట్లాడదామని. సో ఆ డిస్కషన్ ప్రవీణ్ ఎక్కడికి వెళ్తున్నా కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇంటలెక్చువల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నాకు వస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. సో బయట మేము మీటింగ్స్లో కలుసుకున్నప్పుడు మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. సో వీఆర్ ఆల్వేస్ ఆన్ ద సేమ్ పేజ్. ఫిజికల్గా మేము ఎక్కువ సందర్భాలు కలవకపోయినా కానీ తర్వాత గత 3-4 సంవత్సరాలు రీసెంట్గా ఒకసారి రాయల్ రేవ్లో కలిసిన నేను ఏదో వేరే పని మీద ఉన్నప్పుడు వచ్చి వెనకాల వచ్చి తట్టి అన్న బాగున్నారని చెప్పి పలకరించలేడు. సో అటువంటిది మా స్నేహము. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రవీణ్ ఒక మరణం అనేది క్రైస్తవ సమాజానికి నష్టం కాదు, అది భారతదేశానికి నష్టం. ఎలా? భారతదేశంలో ఇంటలెక్చువల్ గా కౌంటర్ ఇవ్వగలిగే వాళ్ళు చాలా తక్కువ. ప్రవీణ్ ఆయన కౌంటర్ ఇచ్చేటప్పుడు కూడా చాలా ప్రొఫెషనలిజం మెయింటైన్ చేస్తాడు. సో ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రవీణ్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అనేటువంటి ఒక అనుమానం వస్తుంది. ఎందుకంటే బైరి నరేష్ ఉన్నాడు. బైరి నరేష్ విషయంలో ఆయన ఒక మీటింగ్ లో మాట్లాడిన దానికి దాడి చేశారు. బయట నడి రోడ్లో పట్టుకొని వరంగల్లో కొట్టారు. ఆయన ఒక బైరి నరేష్ కాదు, కత్తి మహేష్ని కూడా అలాగే చంపారు కదా. కారణం ఏంటంటే వాళ్ళ ఇచ్చే కౌంటర్స్ ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టేట్టు ఉంటాయి. కానీ ప్రవీణ్ విషయంలోకి వచ్చే ఆయన ప్రజెంటేషన్ కానీ మాట్లాడే విధానం కానీ ఆయన ఆలోచన విధానం కానీ చాలా వరకు రెచ్చగొట్టుకుందానే వెళ్తుంటాడు ఆయన. కానీ ఆయన చనిపోవడం అనేది ఇక్కడ ఒకటి గమనించండి. సమాజంలో ఒక సామెత ఉంటది, ఏదైనా ఒక కుక్కను చంపాలంటే ఫస్ట్ అది పిచ్చి కుక్క అని ముద్రేస్తుంది సమాజం, ఆ తర్వాతనే దాన్ని చంపడం జరుగుతుంది. ఇది బ్రాహ్మణిజం అనుకోండి, లేదా సనాతన ధర్మం అనుకోండి, ఇంకా ఏదైనా వగేరాలు ఏ పేరైనా పెట్టుకోండి. ఇక్కడ పాస్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఒక పాస్టర్ విషయంలోనే కాదు, కత్తి మహేష్ని కూడా యాక్సిడెంట్ చేసేసి ఆయన కూడా తాగి చచ్చాడు అనేసి అప్పుడు ఒక క్రియేట్ చేశారు. ఆ తర్వాత పాస్టర్ ప్రవీణ్ గారి పైన కూడా ఆయన తాగే బండి నడిపి ఇలా తాగి గుద్దుకొని చచ్చాడని చెప్పేసి మన ఆయన అమర ప్రసాద్ కూడా అంటాడు. ఇలాంటి కామెంట్లను ఎలా చూడాలా? ఒక విషయం నేను ముందుగా చెప్పాలనుకుంటుంది ఏమంటే, ఒకవేళ మతోన్మాదులు కానీ హత్య చేస్తుంటే అది భారతదేశాన్ని వెనక్కి తీసుకెళ్ళటం అవుతుంది. ఎందుకంటే ప్రతిదాన్ని ఒక ఇంటర్నేషనల్ కోణంలో మనం చూడాలి. ఈ డిబేట్స్ కొత్త కాదు. 16వ శతాబ్దం దగ్గర నుండి ప్రపంచం అభివృద్ధి అయిందంటే దానికి కారణము ఇంటలెక్చువల్ డిబేట్సే. ప్రపంచము ఒకవైపు మతము, ఒకవైపు నాస్తికులు ఆస్తికులు వాదోపవాదాలను బట్టి ఈ డిబేట్స్ని బట్టి దేశాలు అభివృద్ధి అయినాయి.
16వ శతాబ్దం దగ్గర నుంచి దేవుడు ఉన్నాడంటారు, ఒకడు దేవుడు లేదంటారు. కానీ భారతదేశంలో కానీ ఇటువంటి విష సంస్కృతి వచ్చి మాట్లాడే వాడిని దారి కాసి చంపాలి అనుకుంటే అటువంటి వాళ్ళని ప్రియ మిత్రులారా హిందూ సమాజమే పట్టుకోవాలి. క్రైస్తవులకి ఏం పని? మీరేం చేస్తున్నారు? అటువంటి విష సంస్కృతిని ప్రోత్సహించేటువంటి నాయకులు ఎవరు? అసలుకి చదువుకున్నటువంటి ప్రదేశంలో ఉన్నాం మనం. చాలా మంది దీన్ని మణిపూర్కి ఆంధ్రాకి కలపాలని ప్రయత్నం చేస్తున్నారు. విషయం ఏంటంటే నేను నార్త్ ఈస్ట్ ప్రాంతాలన్నీ తిరిగినా. నేను నాగాలాండ్ పోయిన ప్రాంతాలన్నీ తెలుసు నాకు. అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ వేరు. సౌత్ ఇండియా చాలా హైలీ ఎడ్యుకేటెడ్ ప్లేస్ ఇది. సో ఇటువంటి ప్రాంతాల్లో ఒకవేళ ఎవరైనా కానీ ఇటువంటి విష సంస్కృతి తెచ్చి గొంతు తెరిచే వాళ్ళని చంపాలి అనుకునే ఆలోచనలు వస్తే హైందవ సమాజాలు ప్లాట్ఫామ్స్ తయారు చేసుకొని అటువంటి వాళ్ళని మీరు వేటాడి తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాలి. ఇది ఎందుకంటే అది హైందవ సమాజానికే తలవంపులు తీసుకొచ్చే పరిస్థితి. అది సార్, హైందవ సమాజం అనేది మీరు చెప్పేది చట్టంలోకి తీసుకురావాలంటున్నారు. ఈ హైందవ సమాజం చట్టాన్ని గౌరవిస్తుందా? హైందవ సమాజం కాదు, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ చట్టాన్ని గౌరవించాలి. గౌరవించకపోతే తీసుకెళ్లి లోపలేయాలి వాడిని. గౌరవిస్తే గనక ఇలా ప్రవీణ్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే కత్తి మహేష్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే బైర్ నరేష్ మీద దాడి కానీ ఇవన్నీ జరిగాయా ప్రజాస్వామ్యంలో ఉంటే? ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇది ఒక $1 బిలియన్ క్వశ్చన్ అయిపోయింది. రాష్ట్రాల వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో ఇది హత్యా ప్రమాదం అని 2 రాష్ట్రాల్లో ఇది ఒక పెద్ద దుమారం అయిపోయింది. సో నేనేమంటున్నానంటే అటు ఇటు ఆధారాలతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. డెమోక్రసీలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే స్వేచ్ఛ ఇస్తే మాట్లాడుకోవడానికి. మాట్లాడేది ఏంటంటే ఎవిడెన్స్ లేకుండా ఏది ఫైనలైజ్ చేయడానికి ఉండదు. క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఏపీ పోలీస్ శాఖ దగ్గర ఉన్న ఎవిడెన్స్ కంటే బయటకు వచ్చిన ఎవిడెన్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన తాగలేదు, ఆయన ఫోన్ నుంచి పోలేదు, వేరే వాళ్ళు ఉన్నారు, లేకపోతే కిరాయి అంతకులు ఉన్నారు, ఆయన బట్టలు వేసుకున్నారు, ఆయన బండి నడపలేదు అని చెప్తున్నారు. కానీ ఆ వీడియో పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర లేవు. ఇది ఎవరి వైఫల్యం అంటారు? సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే వీఆర్ ఇన్ సిస్టమ్ హియర్. దీన్ని ఏమన్నా సెంటిమెంటల్ రెచ్చగొట్టి ప్రయోజనాలు పొందటం కంటే నిన్న షర్మిల మాట్లాడుతూ ఉంది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఓకే టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది ఇక్కడ అనేసి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. షర్మిల ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చింది, పోలీసులు ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు. ఓకే మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటే మేము కూడా ఉన్నాం, ఎవిడెన్సెస్ ఉంటే తీసుకురండి. పబ్లిక్ డొమైన్ లోనే పెట్టారు కదా, వాళ్ళ దగ్గర తీసుకుపోయింది. ఓకే, దానికి ఇంకో పరిష్కారం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ ఎట్లాంటిదంటే అది ఏ వీడియోనా ఫేక్ వీడియో అనేది తెలిసేటువంటి టెక్నాలజీ కూడా మనకు ఉంది. కాబట్టి సో మనం పోలీసుల రిపోర్ట్ కోసం అల్టిమేట్లీ మనం వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ నేను మాట్లాడుతున్నామంటే ద్వేషం అనేది ద్వేషాన్ని వెళ్ళగొట్టలేదు. మార్టిన్ లూథర్ జూనియర్ కింగ్ అని అందరికి తెలిసినటువంటి ప్రముఖ లీడర్ బ్లాస్కి వైట్ మధ్యలో ఉన్నటువంటి కొన్ని 100 సంవత్సరాల విరోధాన్ని సద్దుమణిగించారు. సివిల్ రైట్ మూవ్మెంట్ లో ఆయన సాధించగలిగాడు. ఆయన చెప్పే మాట ఏంటంటే ద్వేషం అనేదాన్ని ద్వేషం వెళ్ళగొట్టలేదు, ప్రేమ మాత్రమే ద్వేషాన్ని వెళ్ళగొడుతుంది. సో క్రైస్తవ సంఘాలు చెప్పేది ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపం ఉన్నాడు. సో ప్రేమతోనే దీన్ని మనము సాధించుకోగలగాలి. అయితే పాస్టర్ ప్రవీణ్ గారు మరి ద్వేషాన్ని రగిలించే మాటలు మాట్లాడా సోషల్ మీడియాలో? ఓవర్ ది ఇయర్స్ నేను ఎక్కువ అటెన్షన్ పే చేయలేదు వాళ్ళ డిబేట్స్ వీటి వైపు. కానీ ప్రవీణ్ మాట్లాడదాన్ని ఎందుకు గమనించలేదు. కానీ ప్రవీణ్ గారు చెప్పింది 2 వైపుల నుండి రెచ్చగొట్టుకునే మాటలు మాట్లాడుకుంటా, అటువైపు నుండి ఇటువైపు నుండి మతోన్మాదులు, అటువైపు నుండి ఇటువైపు నుండి వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటా దీన్ని ఈ రోజున వాళ్ళని ఎవరైనా అనుమానించాల్సి వచ్చిందంటే అది ఈ రోజు ప్రారంభమైంది కాదు, కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క రెచ్చగొట్టుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ రోజున ఫలానా
హమారా ప్రసాద్ జయించాడేమో లేకపోతే ఇంకోటి జయించాడు అనేటువంటి ఒక అరైవల్ కి రావాల్సి వస్తుంది. కానీ దీనికి ఎప్పుడో స్టార్ట్ అయినాయి మూలాలు. అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఒక పాస్టరు ఆయన సేవ పరిచర్య కొనసాగుతోంది, ఒక ప్రముఖ ఛానల్లో డిబేట్ చేస్తున్నాడు, అలాంటి ఆయన పట్టుకొని తాగాడు గుద్దుకొని సచ్చాడు అని కామెంట్ బహిరంగంగా చేయడం, అలాంటి వారిని సమాజం ఏం చేయట్లేదు ఎందుకు? ఆయన తాగాడు గుద్దుకొని చచ్చాడు అనే వాదన ఉంది బయట, కానీ ఆయన చెప్పిండు, అమర ప్రసాదే చెప్పిండు. హమారా ప్రసాద్ ఓకే, ఇక్కడ ఒక మాట నన్ను చెప్పనండి. ఆ మాట ఏంటంటే, నువ్వు బాగా తాగే వ్యక్తివైతే నువ్వు బాగా తాగుతున్న వ్యక్తిని చూసినప్పుడు నీకు అర్థమైంది ఆ లాంగ్వేజ్. ఆయన వెనకాల నేను చేపించాడా, ఈయన వెనకాల ఇంకో 10 మంది నుండి తీసుకెళ్లి చంపారు అనేది మనకైతే ఎవరో తెలియదు. క్రైస్తవ సంఘాలు గొంతెత్తంటేనే దీని వెనకాల హమారా ప్రసాద్ ఉన్నాడు అని అంటున్నాయి. కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగేటువంటి సామర్థ్యం సాక్ష్యాలు అందరూ తీసుకురావాలి. ఏదైనా డెమోక్రసీలో సోషల్ మీడియా ఫ్రీ ఉందని ఎవరి మీద అంటే వాళ్ళ మీద నెప మెసేజ్. ఒక హత్య జరిగినప్పుడు నేను వాళ్ళని కాపాడుతాం కాదు, వాళ్ళకి విరోధం కాదు ఇక్కడ, లేదా వాళ్ళ ఫ్రెండ్ కాదు. మనం మాట్లాడుతుందేమంటే లాజికల్గా ఆలోచిస్తే ఒక హత్య జరగడానికి ఒకటే కారణం ఉండకపోవచ్చు. దేర్ క్యాన్ బి డజన్ యాంగిల్స్ ఉంటాయి. ఒక హత్య జరిగినప్పుడు అది హిందూ మతవాదులు జరిగించవచ్చు, మనీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, ల్యాండ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, రకరకాల కోణాల్లో హత్యలు జరుగుతాయి. సో దాన్ని పోలీసు వాళ్ళకి చట్టానికి ఎవరు పని వాళ్ళు చేసుకోవడానికి మనం వదిలేట్టు. హమారా ప్రసాద్ ఎవరు చెప్పమన్నారు తాగి చచ్చిపోయాడు అని చెప్పి ఆయన ఎవరు ప్రేరేపించారు? ఎవరో ప్రేరేపిస్తేనే మాట్లాడుతున్నాడు ఆయన. అవునా బా, ఒక మర్డర్ జరిగినప్పుడు లేకపోతే ఒక ప్రమాదం జరిగినప్పుడు ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. చెప్పటం అనేది రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ, వాళ్ళని చెప్పుకొని. ఇంకొకటి నేను చెప్తుంది ఏంటంటే, క్రైస్తవ సంఘాలు అనుమానించాలా. ఇంకొకటి నేను మాట్లాడుతుంది ఏమంటే, దీనికి కేఏ పాల్ గారు సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే అని ఖచ్చితంగా ఉన్నారు. దానికి ఖచ్చితంగా నా స్టాండ్ సిబిఐ ఎంక్వైరీ దీని మీద వేయాల్సిందే, అందులో క్వశ్చన్ లేదు. కానీ ఆధారాలు లేకుండా ఒక మతం మీద కానీ లేకపోతే ఇంకొక వ్యక్తి మీద కానీ దాన్ని తోసివేయటం అనేది అది ఏమాత్రం ఎవరికి భావ్యం కాదు. సో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఇంకొక మాట చెప్పాల్సింది ఏమంటే, ద వే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ హ్యాండిలింగ్ దిస్, ఈ కేసుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎట్లా హ్యాండిల్ చేస్తుందో హ్యాట్స్ అప్ టు దెమ్. వాళ్ళు తొందరపడి ఏది పడితే అది వచ్చి గవాళ్ళలో మాట్లాడి, ఎందుకంటే కొన్నిసార్లు మణిపూర్లో ఏం జరిగిందో మనం చూసినాం. వీళ్ళు చాలా కేర్ఫుల్గా చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు మనకు కనపడుతుంది. సో ఈ విషయంలో అనవసరమైన రాద్ధాంతాలకు పోకుండా ఎండ్ ఆఫ్ ది డే ఎవిడెన్స్ ఉంటేనే అక్కడ ఎవరికైనా వర్కౌట్ అయింది. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా చట్టాన్ని తన పని తాను చేసుకొని ఇస్తే ఇందులో నుంచి అందరూ బయటపడతారు. రైట్, ఫైనల్ గా అనిల్ కుమార్ గారు, ఇది హత్యనా లేకపోతే దీని ద్వారా క్రైస్తవ సమాజం మేల్కొంటుందా, ఐక్యత ఉంటుందా, నిద్రపోతుందా, ప్రతీకారం తీర్చుకుందా అంటే ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ఒక మాట, క్రైస్తవ సమాజం ప్రతీకారం తీర్చుకోవటం అనేది జరగకూడదు. ఎందుకంటే క్రైస్తవ సమాజంలో యేసు ప్రభు బోధల ప్రకారంగా ప్రతీకారం అనేది మాకు లేదు బైబిల్లో. చట్టం ఉంది కాబట్టి ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి ఏ లా అబైడింగ్ సిటిజన్. చట్టం తన పని తాను చేసుకుని పోవాలా. చచ్చిపోతూనే ఉంటారు, చంపే వాళ్ళు చంపుతూనే ఉంటారా. దాన్ని చట్ట ప్రకారంగా ఎంతవరకు తీసుకువెళ్ళాలో అంతవరకు మనం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఇంకొక మాట చెప్పాల్సింది ఏంటంటే, భారతదేశము వేరే దేశాలతో మనం పోల్చుకుంటే నేను చెప్పిన 1600 నుండి డిబేట్స్ అవుతానే ఉన్నాయని చెప్పి. సో ఈ డిబేట్స్ వేరే దేశాల్లో ఓపెన్ పబ్లిక్ యూనివర్సిటీస్లో అవుతుంటాయి. కొన్ని వేల మంది కూర్చుంటారు, 2 సైడ్ల స్పీకర్స్ పిలుచుకుంటారు. మనకి సినిమాలు చూడటానికి ఎక్కువ టైం ఉంటుంది, కానీ ఇట్లా ఆలోచింపచేసేటువంటి డిబేట్లు ఆర్గనైజ్ చేసుకొని ప్రశ్నించేటువంటి డిబేట్లు ఒక ఆర్గనైజ్డ్గా వెళ్ళటం అనేది మనకు లేదు. ఇంకొక మాట ఏంటంటే, శివశక్తి కానీ ఏ ఆర్గనైజేషన్ కానీ ఒకళ్ళు రెచ్చగొట్టకుండా ఇంటలెక్చువల్గా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అప్పుడే ఒక మంచి వాతావరణం మనకు ఏర్పడుతుంది.
వాళ్ళు వీళ్ళని బూతులు తిట్టుకోవడం, వీళ్ళు వాళ్ళని బూతులు తిట్టుకోవడం అనేది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కొన్ని కోట్ల మంది టైంని దీని మీద కేంద్రీకరించడం చేస్తుంది. దాదాపు అన్ని ఛానల్స్ ఎయిర్ టైము కొన్ని లక్షల మంది దీని మీద పడి ఏంటి అనే దగ్గర దీని మీద చదువుతున్నారు. కారణం ఏంటంటే రెచ్చగొట్టుకోవడం బంద్ చేయాలి. ఆలోచించుకుంటే దేశానికి ఏం ప్రయోజనం అది చేసుకుంటూ వెళ్తే మనం ముందుకు వెళ్తాం, వెనక్కి వెళ్ళకుండా. రైట్ ఓకే, రైట్. చూస్తున్నారు కదా బ్రదర్ అనిల్ కుమార్ గారు, డాక్టర్ అనిల్ కుమార్ గారు చెప్పేది ఒకటే, ఎవరైనా సరే అది అవతలవాదమైనా ఈతలవాదమైనా, అంటే ఇది హిందూ సమాజమైనా క్రైస్తవ సమాజమైనా, ఎవరిని ఒకరు రెచ్చగొట్టుకోకుండా శాంతియుతంగా ఈ హత్య కారణాలు ఏంటో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఆయా ప్రభుత్వాలు జోక్యం చేసుకొని వెంటనే దీని రిజల్ట్ బయట పెడితే కనుక శాంతియుతంగా ఉంటుంది. లేదంటే క్రైస్తవ సమాజం ఒకవైపు, హిందూ సమాజం ఒకవైపు మత విద్వేషాలు రగిల్చే ప్రయత్నం ఉంటుంది. అన్ని మీడియా ఛానళ్ళు కూడా పొద్దున్న లేస్తే ఇదే విషయం ఉన్నట్టు, ఇంకేం వార్త లేనట్టుగా చూపించుకుంటూ కొన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. అవేమీ నమ్మొద్దు. ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకొని వెంటనే ఈ కేసును పూర్తిగా నిజ నిర్ధారణ చేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం. మరొక కథనంతో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి V3 న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ.